హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి ట్యూస్డే వచ్చేసి ఇంకా స్పెషల్ వైకుంఠ ఏకాదశి అనమాట. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుంది. ఈ టైంలో షూట్ చేస్తున్నా. మార్నింగ్ పూజ అయిపోయింది. అయితే మార్నింగ్ అనేది గుడికి వెళ్ళలేదు. ఎందుకనంటే పాపకి స్కూల్ ఉంది, మా ఆయన కూడా వర్క్కి వెళ్ళిపోయాడు. పాపకు స్కూల్ ఉంది, సో అందుకని స్కూల్కైనా వచ్చినాక ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో అందుకు మార్నింగ్ అనేది వెళ్ళలేదు. సో ఇప్పుడు 4 o'clock వస్తుంది. టైం వచ్చి 3:30 అవ్వడానికి వస్తుంది. సో ఇంకా జడేం వేసుకోలే, మామూలుగా రెడీ అయిపోయినా గుడికి వెళ్దామని. అంటే ఈవినింగ్ వెళ్దాము, ఇక వచ్చి వాళ్ళని రెడీ చేసి ఫ్రెష్ అయ్యేలోపు అదే టైం అవుతుంది. సో పూజ చేసి అలానే ఉన్నాం. ఫేస్ ఒక్కటి రెడీ అయినా, జడ వేసుకోలేదు. సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో ఈరోజు వీడియో ఇది నేను పూజ కూడా చేసింది చూపిస్తా మధ్యలో, ఓకేనా. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పాపం తీసుకొచ్చినాక 4 o'clockకి టెంపుల్కి వెళ్ళేది చూపిస్తా. ఒకవేళ కుదిరితే టెంపుల్ది వీడియో అనేది కూడా పెడతాను. ఈరోజు అసలు దర్శనం అనేది ఎంత క్రౌడ్ ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ఎలా అవుతుందో దర్శనము, మంచిగా అయిందా, కుదిరితే అయితే వీడియో దీనికి ట్రై చేస్తా. ఒకవేళ కుదరకపోతే చూపించలేను, ఎందుకంటే పబ్లిక్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఈరోజు. ఇంకా నార్మల్ డే కంటే ఈరోజు ఎక్కువ ఉంటుంది. సో అందుకు ఈరోజు శారీ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. సో మళ్ళీ నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాను, ఓకేనా. బాయ్. సో మా దేవుడిది పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి వాటర్ అనమాట గ్లాస్లో. పైన ఉన్న వెంకటేశ్వర స్వామి వచ్చేసి మేము తిరుపతిలో తెచ్చుకున్నాము, అందులో సాంగ్స్ కూడా వస్తాయి. సో కిందనేమో లక్ష్మీదేవి ఉంటుంది. సో ఇది కార్నర్కి మొత్తం దేవుడిదే ఉంటుంది. సో ఇది మా ఇంట్లో ఈరోజు పూజ అనేది. ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా. సో స్కూల్కైనా అయితే తీసుకొచ్చిన, స్కూల్కైనా వచ్చేసింది. ఇప్పుడు మనీ రెడీ చేసి ఫ్రెష్ చేయించి, అంటే ఫ్రెష్ అంటే ఆల్రెడీ స్నానం చేసి ఉంటుంది కాబట్టి కాలు చేతులు కడిగేసి రెడీ చేసి, అంటే మా హస్బెండ్ వచ్చి 5:30కి వస్తాను. సో నేను 5:30 వరకు రెడీ అయి ఉంటా, వెళ్ళిపోతాము. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కదా, తొందరగానే వెళ్ళిపోతాము. టెంపుల్స్ అన్నీ ఇక్కడ దగ్గరనే ఉన్నాయి, కానీ ఏమంటారు క్రౌడ్ ఎంత ఉంటారో ఐడియా లేదు. సో అందుకు కొంచెం తొందరగా వెళ్తాం పిల్లలతో కదా. అసలు దర్శనం కుదరదో ఎట్లా ఉంటుంది అనేది ఆడికి వెళ్ళినాక పాసిబుల్ అయితే వీడియో తీస్తా. స్కూల్కైనా వచ్చినాక ఏమని ఫ్రై చేస్తే మా పిల్లలు ఎట్లున్నాయి చెప్పండి. అలాగే వీడియో అనేది చూస్తున్నారు, కానీ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది చేయండి, సపోర్ట్ అనేది చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఎవరు చూస్తున్నారో మీ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. నా వీడియోస్ రెగ్యులర్గా ఎవరు చూస్తున్నారో, సో చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీకు నెక్స్ట్ ఏ వీడియోలు కావాలి కూడా చెప్పండి. అయితే ఇంకా ఈరోజు మీ దగ్గర వైకుంఠ ఏకాదశి స్పెషల్ ఏంటి, టెంపుల్కి వెళ్ళారా ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మేము అనేది టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఈ మనీ రెడీ చేసి మేము డ్రెస్ చేంజ్ చేసి తీసుకెళ్ళిపోతాము. ఓకే, నేను లాస్ట్ వీడియో కూడా శారీ కట్టుకున్నా, ఇది కంటిన్యూగా సెకండ్ సారీ మళ్ళీ శారీ వేయాలి. సో శారీ కట్టుకుంటే ఎలా ఉన్నానో కూడా చెప్పండి నాకు శారీ కట్టుకుంటే. సో ఈరోజు బ్యాంగిల్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా, లేకుంటే ఒక్కొక్కటి వేసుకుంటుండే. సో ఈరోజు బ్యాంగిల్స్ అనేది కూడా ఎక్కువ వేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చి అంతే, మేము ఇప్పుడు రెడీ చేసేస్తా. రాగానే కొంచెం అట్లా స్నాక్స్ ఇచ్చిన తిన్నారు. ఇప్పుడు రెడీ చేసినాక వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో అనేది తీస్తా, ఓకేనా. అయితే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తా కూడా ఐడియా లేదు. ఈరోజు కుదిరితే ఈరోజు చేస్తాను, లేదా అంటే రేపు చేస్తాను. ఎందుకంటే గుడికి వెళ్ళొచ్చి మళ్ళీ నాకు పని వర్క్ ఉంటే ఈరోజు ఎడిటింగ్ కూడా టైం పడుతుంది కదా. సో ఈరోజు చేస్తే ఈరోజు చేస్తాను, లేదంటే రేపు పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయినాము. ఇప్పుడు అనేది టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్కి వెళ్ళినాక అక్కడ అనేది రికార్డ్ చేస్తాను. సో అక్కడ వాయిస్ అనేది ఉండదు కాబట్టి నార్మల్గా రికార్డ్ చేస్తాను. సో ఎంత రికార్డ్ చేసిన పబ్లిక్ని బట్టి
కుదురుతా లేదని చూస్తాను. సో మేమైతే రెడీ అయినాము. సో నేను ఎలా రెడీ అయినా అనేది చెప్పండి ఒకసారి కామెంట్ చేసి. రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వారు మీ నేమ్ అనేది కామెంట్ చేయండి నా వీడియోస్. సో ఈ వీడియోలో నేను ఎలా ఉన్నాను అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. నేను టెంపుల్కి వెళ్ళాక అక్కడ మళ్ళీ చూసి. సో మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. చూసారు కదా, నేను చెప్పాను కదా క్రౌడ్ అనేది హెవీగా ఉంటుంది అని. చూసారా ఎంత లైన్ ఉంది. ఈ లైన్లో పిల్లలతో నిల్చోవడం అంటే చాలా కష్టం. చూడండి ఎంత లైన్ ఉంది. నేను ఫస్టే చెప్పిన మీకు, ఇక్కడ నుంచి టెంపుల్ అనేది మీకు బ్యాక్ సైడ్ వాటర్ అది కనిపిస్తుంది కదా, అక్కడి వరకు లైనే ఉంది. ఇంకా లోపల చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది. సో అదంతా లైను. మా పిల్లలతో ఆ లైన్లో నిల్చోవడం కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చి 6 అలా అవుతుంది, 5:30, 6 అవుతుంది. సో మేము అక్కడ అనేది నిల్చోలే. ఇది చుట్టూ అనేది లొకేషన్ అనమాట. చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మా టెంపుల్ దగ్గర. ఇది ఎట్లా ఉంటుంది అంటే గుట్ట మీద ఉంటుంది. అక్కడ అయితే దర్శనం వీలవ్వదని మేము పక్కనే ఉన్న చిన్న టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తియే. అయితే అక్కడ అనేది కుదరదని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో అందరు అనేది అక్కడే ఉన్నారు మెయిన్ టెంపుల్లో. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకోనికి ఈజీగా ఉంది, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. సో ఈ టెంపుల్ అనేది క్రౌడ్ కొంచెం తక్కువనే ఉంది. సేమ్ వెంకటేశ్వర స్వామి, బట్ ఇక్కడ ఏంటంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. కట్టలేదనమాట, ఇంకా ఇది కంప్లీట్ అవుతుంది, వర్క్ అవుతుంది. సో అందుకు మేము కూడా ఇక్కడికే వచ్చినాము. ఎందుకంటే అక్కడ అనేది కుదరదు కాబట్టి. ఇక్కడ కూడా క్రౌడ్ ఏం అంత తక్కువ ఏం లేదు. సో ఇక్కడ కూడా బాగానే ఉంది, కానీ ఓకే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడికంటే కంపేర్ చేస్తే అక్కడైతే కుదరదు, నైట్ అయిపోతుంది. మళ్ళీ రేపు పిల్లలకి స్కూల్ ఉంది. సో అందుకు మేము ఇక్కడికి వచ్చేసాము. సో మీరు కూడా దేవుణ్ణి చూసి దర్శించుకోండి. గుడికి వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు కూడా విష్ణు దేవుణ్ణి చూసి దర్శించుకొని మీకు కూడా గాడ్ బ్లెస్సింగ్స్ అనేది మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. సో ఈ ఇయర్ నుంచి మీ అందరికీ కూడా దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చుట్టూ అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనలీ అయితే మేము ఇంటికి వచ్చేసాము. సో పూజ అయితే బాగా జరిగింది, మంచిగా అయింది. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. సో మేము మెయిన్ టెంపుల్కి కాకుండా పక్కన ఇంకో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళినాము. సో ఆ లైన్లో ఉండాలంటే పిల్లలతో అనేది కాదు. సో అందుకే ఆ లైన్లో ఉండలేదు. సో ఈరోజు వీడియో అంతే. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో పక్కన ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేయండి, నా వీడియోలో నోటిఫికేషన్స్ వస్తాయి. సో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకే. బాయ్.